వీక్షకులందరికీ నమస్కారం. టెక్నాలజీతో పాటుగా నేరాలు జరిగే తీరు కూడా మారిపోతా ఉంది. పాత రోజుల్లో అత్తలు కోడళ్లను వేధించడం సూర్యకాంతం సినిమాల్లో మనం చూసాం. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎప్పుడైతే ప్రతి మొబైల్లోకి ఇంటర్నెట్ వచ్చిందో, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ట్విట్టర్లు, ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయో, వాటిల్లో చూసి కొంతమంది మంచి నేర్చుకుంటున్నారు. ఒక విద్యార్థి కనీసం కోచింగ్ కూడా లేకుండా యూట్యూబ్లో వీడియోలు చూసి నీట్లో మంచి ర్యాంకు సాధించింది, మెడికల్ సీట్ సాధించింది. నీట్లో మంచి ర్యాంకు సాధించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఎక్కడో రాజస్థాన్లో కోటాకు వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని రాసేవాళ్ళు విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు. అలాంటిది కేవలం యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక విద్యార్థిని నీట్లో ర్యాంక్ సాధించింది. అదే సమయంలో తాజాగా ఈరోజు పత్రికలో ఒక ఆసక్తికరమైన క్రైమ్ చోటు చేసుకుంది. అదే యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను లేపేసింది ఒక కోడలు. ఇది ఎక్కడో హర్యానాలోనో పంజాబ్లోనో జరిగితే పెద్దగా మనకి ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ విశాఖ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్లో జయంతి కనక మహాలక్ష్మి అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా చనిపోయింది. విచారణలో కోడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది, హత్య చేసింది అని పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే ఈ కనక మహాలక్ష్మి కోడలు అత్తను చంపేసి దీపారాజన చేస్తున్న సమయంలో దీపాలు ముట్టుకున్నాయని, ఆ ఆయిల్ పడిందని, కాలిపోయిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చనిపోయిందని డ్రామాలేసింది. అత్త కాలిపోయే సమయంలో ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న ఒక వ్యక్తి చూసి పరుగున వచ్చి ఆర్పడానికి వస్తే కోడలు అడ్డుకుంది. దీంతో ఎవరైతే కనక మహాలక్ష్మి కోడలు లలిత ఉన్నారో ఆమె అడ్డుకోవడంతో ఈ కేసులో మరిన్ని అనుమానాలు పెరిగాయి. దీంతో పోలీసులు వారిదైన శైలిలో ప్రశ్నించడంతో కాసేపు దీపారాజన చేసే ఒత్తులు, ఆ ఆయిల్ పడి ఒత్తులు అంటుకున్నాయని, కాసేపు విద్యుత్ సర్క్యూట్ అయిందని రకరకాల కథనాలు చెప్పేసరికి పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత అత్త నా పైన అల్లుడికి లేనిపోని అన్నీ చెప్తా ఉంది అని కోడలు పగబట్టింది. దాంతో యూట్యూబ్లో అత్తను లేపేయడం ఎలా అని నేర్చుకుంది. సహజంగానే సీరియల్ చూస్తూ ఉంటారు కాబట్టి మనసుల్లోకి బాగా ఎక్కించుకున్నారు. అత్తను లేపేయడం ఎలా అని కోడల్ని అదుపులో పెట్టడం ఎలా అని అత్త, ఇవన్నీ సీరియల్స్లో లేచిన కానీ ఇవే ఉంటాయిగా. వాటి ప్రభావం ఉంది, సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. సోషల్ మీడియాలో మంచి వీడియోలు చూస్తే మంచి, చెడు వీడియోలు చూసే వాళ్ళకి చెడు, 2 రకాల కోణాలు ఉన్నాయి. ఈ 2 కోణాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం. సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోండి, ఉపయోగపడుతుంది. అత్తను చంపడం ఎలా, మామని మట్టుబెట్టడం ఎలా, కోడల్ని కంట్రోల్ చేయడం ఎలా, ఇలాంటి చెత్త వీడియోలు, ఏటీఎంని బద్దలు కొట్టడం ఎలా, సైబర్ క్రైమ్లు చేయడం ఎలా, ఇలా నేర్చుకునే వాళ్ళు నేరాల బాట పారుతారు, తర్వాత జైలు పాలవుతారు. దీనికి సంబంధించి సొసైటీ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటుందా, చెడుకు ఎక్కువగా వాడుతుందా అనే విషయంలో ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.